ఒరే పనికి మళ్ళీ ఎదవా లేకరా, ఒరే పనికి మళ్ళీ ఎదవా లేకరా, ఒరే పనికి మళ్ళీ ఎదవా లేకరా. లేచిపోయి నాన్నగారు లేచిపోయాను. అలారమా ఇది ఎవరు పెట్టారు? ఒరే పనికి మళ్ళీ ఎదవా లెగిసావా? మామూలుగా ఫోన్ లో అలారంగా అయితే లేకమని నేనే స్పెషల్ గా ఇలా డిజైన్ చేశాను. పొద్దుపోయేదాకా అలా ముద్దులో నిద్రపోకుండా ఇలా పళ్ళు రుద్దు. ఏంటి ఇంట్లో ఎవరు కనిపించట్లేదు? ఏంట్రా ఇంట్లో ఎవరు లేరని చూస్తున్నావా? లేదండి, ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నాను. అంత అలా చూడకు. నేను మీ అమ్మ చెల్లి తెల్లవారు బస్సుకు ఊరెళ్ళాం. ఊరా? దేనికి? మీ అమ్మాళ్ళ పెదనానాలు 3వ పిల్ల 4వ కొడుకాల తాతయ్య ఇవాళ తెల్లవారు రిప్ అయిపోయాడు. వాళ్ళు డప్పు కొట్టి కప్పెట్టే లోపే చూసొద్దామని నీకు వాయిస్ క్లిప్ పెట్టాను. వెయిట్ అమ్మ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ 3వ కొడుకు వాళ్ళ ఇదేం అర్థం కావట్లేదు. ఏంట్రా చచ్చిపోయినా నీకు వరుసకి ఏమవుతాడని ఆలోచిస్తున్నావా? అంత ఆలోచించుకో. ఆ వయసు ఉన్నోడు ఎవడైనా నీకు తాతయ్య అవుతాడు. సడన్ గా ఫోన్ వచ్చేసరికి ఇంట్లో పనులు ఎక్కడికక్కడ వదిలేసి వచ్చాం. మేము సాయంత్రం వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ చేసి శుభ్రంగా ఉంచు. ఏంటి అర్థమైందా? అర్థమైంది నాన్నగారు, అర్థమైంది. ఒరే పనికి మళ్ళీ ఎదవా లేకరా. ఈ స్నూజ్ ఒకటి. మనం ఒళ్ళే సరిగ్గా శుభ్రం చేసుకోం, ఇంక ఇల్లేం శుభ్రం చేస్తాం? టీవీ ఆన్ చేసుకుని బెంటన్ చూద్దాం. సూపర్ బాబా సున్నా సూపర్ స్టార్ వీడియోలే బెంటన్. ఒరే పనికి మాలనేదవా పనులు చెప్పగానే ఏం చేస్తానులే రిలాక్స్ అవుదాం టీవీ పెడదాం నాకు తెలుసురా. అందుకే ఉదయాన్నే కేబుల్ కనెక్షన్ కట్ చేశా. మరి ఇది ఎలా అవుతుంది? రికార్డ్ చేసి డివిడీలో సీడీ పెట్టేశా. ఇంక నీ ప్లేయింగ్ ఆపి క్లీనింగ్ స్టార్ట్ చేయి. చేయకపోతే? చెయ్యకపోతే అన్న మాట వచ్చినా నీ వెనకాల గోడ మీద ఉన్న బెల్ట్ మీద ఒట్టు ఫిల్ట్ పట్టుకుని రోడ్డు మీదకి లాగి నీ బ్యాక్ మీద తట్లు తేలేలా కొడతా. ఇదే నా ఆనా. వద్దులేనా అన్న, నేను ఇప్పుడే వర్క్ మొదలెడుతున్నా. ఇన్ని పనుల స్టీవ్ జాబ్స్ కూడా ఇన్ని జాబ్స్ చేసి ఉన్నాడేమో. ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి నన్ను ఐసీయూలో ఏసీఎస్ పడుకోబెడతారేమో. ముక్కు మావగాడు హెల్ప్ అడుగుదాం. మామా నీకు 100 ఏళ్ళరా? ఛీ, ఒక్క డైలాగ్ కూడా సరిగ్గా రిసీవ్ చేసుకోవడం రాదు. ఎలా వేసాడరా నీకు ఆ బ్రహ్మదేవుడు నా ఫ్రెండ్ పోస్ట్? బ్రహ్మదేవుడికి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందా? అదే పోస్ట్ అన్నావు కదా. నేను అక్కడికి వచ్చానంటే రోస్ట్ అయిపోతావు. బూస్ట్ మాకమాడా, ముందు అర్జెంట్ గా మా ఇంటికి రా. నా బ్రాండ్ బూస్ట్ కాదు మామా, కాంప్లైన్. ఒరే ముక్కుగా కోప్పడకు మామా, వచ్చేస్తున్నాను. ఈ చీప్ రెంట్ ఎంతే ఉంది? మన క్రికెట్ బ్యాట్ కంటే చాలా చిన్నదే. అమ్మ బాబోయ్, ఇల్లు తోడాలంటే ఎంత తొంగాల. దీంతో ఇల్లంతా తుడిసేసరికి పక్క నడుము పట్టేద్ది. ఎలా వర్కౌట్ అవుతుంది కానీ మన సూర్యకుమార్ యాదవ్ స్టైల్లో స్వీప్ 6లు కొట్టేద్దాం. It's a 6 from the 5 lakh. It's a start 6. It's a year of 6 from the inside out. అర్రే 5 lakh మిస్ అయిపోయాం. సర్లే ఓ 6 వేద్దాం, పడి ఉంటది. My bat got flipped. ఏంటి మామ అలా అడ్డొచ్చావు? బ్యాట్ తోటే 6 పంపేద్దాం అనుకున్నాను, కరెక్ట్ టైం కి అడ్డొచ్చావు. సర్లే బాగా పట్టుకున్నాం. బౌండరీ దగ్గర చక్కటి క్యాచ్ తీసుకున్నాం అని చెప్పుకోవచ్చు. ఏంట్రా చెప్పుకునేది? మొహం పచ్చడైపోయింది ఇక్కడ. ఇట్స్ ఓకే మామా, గేమ్ లో ఇలాంటి దెబ్బలన్నీ కామన్. సర్లే, ఇంతకీ ఎందుకు పిలిచావు? మా ఇంట్లో ఎవ్వరు లేరు మామా, ఫుల్ చిల్ అయిపోదాం. అమ్మ బాబాయ్ వద్దురా బాబు, నువ్వు చిల్ అయిపోదాం అని ప్రతిసారి నాకు చిల్లడిపోతుంది. ఈసారి అలా ఉండదు మామా, చాలా పద్ధతిగా చిల్లవుదాం. నేను మొత్తం ప్లాన్ చేశాను. ప్లాన్ చేసావా? నువ్వు పద్ధతి అంటే నాకు మద్దతు ఇవ్వాలనిపిస్తుంది. ఇంతకీ ఎలా ఎంజాయ్ చేద్దాం? ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసే ముందు పని చేద్దాం. పని? ఏం పని? ఇంట్లో చిన్న చిన్న పనులు ఉండిపోయి మామా, ఆ పనులన్నీ మనం నిలిచేస్తామంటే ఆ తర్వాత ఫుల్ గా ఎంజాయ్ చేసేయచ్చు. ఓకే, పనులంటే తీగ మీద బట్టలు తేవడం, గాలి సామాన్లు తొట్టడం, వాటర్ బాటిల్ పట్టడం, ఇవే కదా? చిచ్చి, అంత కష్టమైన పనులేం కాదు మామా, మనం చాలా ఇష్టంతో చేసే పనులు. Is it? Can you explain? టాస్క్ 1 బ్లాక్ బస్టర్ బట్టల కుప్ప. నువ్వు బట్టలు ఉతికితే నేను విన్నేస్తా. టాస్క్ 2 బురద గుంట్లో బాత్రూమ్. నువ్వు బాత్రూమ్ కడిగితే నేను యాసిడ్ పోస్తా. టాస్క్ 3 పెంట కుప్పలా మారిన అంట్లు కుప్ప. నేను అంట్లు తోమితే నేను విమ్ము పోస్తా. నీ మొహం మీద ఉమ్మూస్తా. ఇట్స్ ఓకే. పనులన్నీ నేను చేస్తే పర్యవేక్షణ నువ్వు చేస్తావా? ఇట్టండి నాకేం నచ్చలేదు. మావ అలాంటివేంట్రా? అదిగో ఆటక మీద డబ్బాలు చూడు.
అది కూడా కడగాలా? కాదేహే, ఆ డబ్బాల నిండా బోల్డెన్ పప్పలున్నాయి. జంతికలు, సున్నుండ్లు, అరిసెలు, బొబ్బట్లు, పూతరేకులు, మొగల రేకులు అన్నీ ఉన్నాయి మావా. గజ్జికాయలు కూడా ఉన్నట్టున్నాయి. మావా, నువ్వు ఇంకా మెనూ చెప్పడం ఆపు. పని అయ్యాక పిండి వంటలతో నన్ను మేపు. నువ్వు మావా తోపు. ముందు నువ్వు తీరా సోపు. అయితే నువ్వు ట్రాన్సిషన్ లేపు. ఏంట్రా మూకుళ్ళన్నీ ఎలా మార్చేశారు? అన్ని పిండి వంటలు చేశాక మూకిడి మాడక ముక్కు పుడకలా మెరుతుందటి. తోము తోము. నువ్వు పొయ్యి విమ్ము. విమ్ములో నిమ్మకాయ శక్తి ఉంటుందంటారు. ఈ తోమేసరికి నా శక్తి అయిపోయేలా ఉంది. మామా తోముతున్నా. తోమ్ 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 తక్కిట తక్కిట తక్కి తోమ్ తోమ్ తోమ్. లక 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 లక. ఏంటి మావా ఇన్నున్నాయి? తామ్ టీమ్ తోమ్ దకంచం తామ్ టీమ్ తోమ్ దకంచం. ఫాస్ట్ గా ఫాస్ట్ గా. తట్టిట్టక్కడ తొందర తట్టిట్టక్కడ తొందర తట్టిట్టాలంతో తట్టిట్టాలంతో తట్టిట్టాలంతో. ఇంకా అవలేదు. తలాంకు తక్కుజుం తక్కింత తక్కజుం తలాంకు తక్కుజుం తక్కింత తక్కజుం. నేను అవుట్. లక 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 లక. మావా, బట్టలకి అంటులకి నా బాడీ పిప్ అయిపోయింది. ఇంకా బాత్రూమ్ లో ఇల్లు ఉన్నావంటే నా ఒళ్ళు గొల్లైపోద్ది. మామా, అసలు మన పెద్దలు ఏమన్నారో తెలుసా? ఏమో మావా, నేను ఆ టైం కొట్టలేదు. నన్ను డిస్టర్బ్ చేయక. ఐఎమ్ టేకింగ్ రెస్ట్. 50 కొట్టి రిటైర్ హట్ అయిపోతానంటావేంట్రా? ఏ పనైనా మధ్యలో ఆపేస్తే అలా ఎటు కానోడ్లో ఉండిపోతావు. నువ్వు ఎన్నైనా చెప్పు మావా, ఐఎమ్ మెంటలీ డిస్టర్బ్డ్. ఐ కాంట్ డూ దిస్. ఒరే, సగం షూటింగ్ అయిపోయాక సినిమా హీరో మధ్యలో వదిలేసినట్టు ఇలా వదిలేస్తే ఇప్పుడు ఎవర్రా ఈ పనులన్నీ చేసేది? నేనున్నానని నీకేం కాదని పెట్టిన ఆర్డరు మార్చేస్తానని. నీకెందుకు రండి కాస్ట్లీ కేక్? బాబాయ్ 5 రూపాయల కేకి. ఇది మన బ్యాగ్ లో ఇట్టేద్దాం, ఇది ఆడి బాక్స్ లో ఇట్టేద్దాం. భయ్యా ఎక్కడున్నారు భయ్యా? भैया आ रहा हूँ भैया. ఇంకా ఎంతసేపు పడుతుంది భయ్యా? 2 मिनट में आ रहा हूँ भैया. मैं आपका संद के पीछे. तुम बराबर आ जा नीचे. ఏం మాట్లాడుతున్నావు బ్రో? తెలుగులో చెప్పు. तेलुगु नहीं जानता भैया. अरे बाबू ट्रैफिक है इधर भैया. साइड है. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? అయినా తెలుగు రానప్పుడు ఇక్కడ ఎందుకు? ఏ ముంబైలో చేసుకోవచ్చుగా డెలివరీలు. ఒరే నీ కేక్ కావాలా, నేను తెలుగులో మాట్లాడడం కావాలా? కేకే కావాలి. అయితే మూసుకొని కిందకి రా. ఇదిగో బ్రో నీ ఆర్డర్. తెలుగులో ఎంత బాగా మాట్లాడుతున్నావు, మరి ఫోన్ లో ఎందుకు బ్రో అర్థం కాకుండా హిందీలో వాగావు? ఏ హైదరాబాద్ మే ఏసీ होते తెలుగు వచ్చినా హిందీలోనే బోల్తా. అసలు డెలివరీ బాయ్ అవ్వాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇదే తెలుసా? ఏ డెలివరీ బాయ్ కాదందా. ఏంటో ఇదేంటి మామూలు కేక్ తెచ్చావు? నేను ఆర్డర్ చేసిన బ్లాక్ ఫారెస్ట్ కదా. సిటీలో ఉంటూ ఫారెస్ట్ ఎందుకు? అడ్జస్ట్ అయిపో, అదే డైజెస్ట్ అయిపోద్ది. బాయ్. 5 స్టార్ రేటింగ్ బోల్నా మత్ బాయ్. ఇంకేమున్నాయి చిచ్చి, పొద్దున్న నుంచి అన్ని మగ ఆర్డర్లే, ఒక్క ఆడ ఆర్డర్ కూడా తగలట్లేదు. దేవుడా, ఒక మంచి కసక్ లాంటి అమ్మాయి ఆర్డర్ వచ్చేలా చూడు. ఏంజల్ ప్రియానా చాక్లెట్ మిల్క్ షేకా? అబ్బా, ఈ రోజు ఎలాగైనా దీన్ని. ఆ చాకో చిప్స్ నట్స్ కొంచెం ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా అవుతుంది. నువ్వు ఎక్స్ట్రా చేయకుండా ఎక్స్ట్రా ఇస్తానులే. అసలుకే తీసుకెళ్తుంది ఎవరు కనుకున్నావు? ఏంజల్ ప్రియాకి. వస్తున్నా వచ్చేస్తున్నా, మిల్క్ షేక్ తెచ్చేస్తున్నా. ఇదిగా ఏంజల్ ప్రియా. బ్రో, ఇక్కడ ఏంజల్ ప్రియా అని ఓ గార్జియస్ గోల్డ్ మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టింది. షేక్ చేయకుండా తీసుకొచ్చా. ఒక్కసారి ఎక్కడ ఉందో చెప్తే వెళ్ళి హ్యాండ్ షేక్ చేసేసుకుంటా. బ్రో, ఆర్డర్ పెట్టింది నేనే బ్రో. మరి ప్రియా అని అమ్మాయి పేరుంది? ప్రియకుమార్ బ్రో, షార్ట్ కట్ లో ప్రియా. ప్రియా వరకు ఓకే, మరి ఏంజల్ అయినా ఎందుకురా పెట్టావు? బ్రో, నువ్వు అక్కడే మిల్క్ షేక్ లో కాలేసావు బ్రో. సరిగ్గా చూడు, అది ఏంజల్ కాదు, యాంగిల్. యాంగిల్. ఓ నా బెండపూడి ఇంగ్లీష్. చిచ్చి, అమ్మాయి అనుకుని 20 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి నట్స్ కూడా వేయించాను కదరా. వేస్ట్ వేస్ట్ వేస్ట్. దేవుడా, ఈసారైనా నాకు అదిరిపోయి ఆర్డర్ వచ్చేలా చూడు స్వామి. ఏటి ఈ మధ్య ముష్టోళ్ళు అమ్మా అని కాకుండా అన్నయ్య అని కూడా పిలుస్తున్నారా? పంజా, ఇప్పుడే ఎవడో ముష్టోడు అన్నయ్య అని పిలిచారా? ఏడాడు? పిలిచింది ముష్టోడు కాదన్నయ్యా, నేనే. నువ్వా? కాదా? ఈ అన్నయ్య అన్నయ్య వేరేలా ఉందిరా, సింక్ అవట్లే. సింకే కదా కావాలి, ఇప్పుడు అంటాను చూడు. అన్నయ్యా, ఏ అచ్చం ముష్టోడ్లాగే ఉందిరా, ఏం కావాలి? కొంచెం కూరంటే అన్నో, ఒక ముక్కుంటి అన్నో, కడుపున పుట్టి దండం పెడతా అన్నో ఉంటే అన్నో అన్న.
ఓ అన్నో 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 అన్నో. అచ్చి ఆపే. ఇలా పాటలు పాడితే ప్లేట్ లో చిల్లర పడదు గానీ ఫుడ్ పడదు. అయినా ఫ్యామిలీ అంతా మా ఇంటి మీద పడి మేసేస్తారేట్రా? నిన్నటిదాకా మీ అమ్మ, ఇప్పుడు నువ్వు. బాగుందమ్మా ఎవ్వారం. అన్నయ్యా ప్లీజ్ అన్నయ్యా, ఆకలేస్తుంది అన్నయ్యా. ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఒరే నువ్వు ముందు అలా సాగా తీసి పలకడం మానే. సరే అలా పెళ్ళడం మానేస్తే ఫుడ్ పెడతావా? నేనెందుకు పెడతాను రా? నేనెందుకు పెడతాను? వెళ్ళి మీ అమ్మని అడుగు. మా అమ్మ లేదు కాబట్టే నిన్ను అడుగుతున్నాను. అవునా? ఎలా పోయింది? మొన్న దగ్గుతున్నప్పుడే అనుకున్నాను ఏ టీవీతోనే పోద్దని. ఊరికానియా, మా అమ్మ టీవీ వచ్చి పోలేదు. టీవీ షూటింగ్ ఉందంటే వెళ్ళింది. అయితే ఇవాళ మధ్యాహ్నం భోజనం మీ ఇంట్లో తినమని చెప్పింది. ఇల్లు కాలు ఇల్లాలు ఎడుతుంటే బొగ్గు లేపారు బేరానికి వచ్చాడంట. అలా ఉంది నీ ఎవ్వరం. అనియా అలా అనగనియా, బాత్రూమ్ వచ్చిన తట్టుకోగలుగుతాను కానీ భోజనం లేకపోతే తట్టుకోగలనియా. ఏంటి అలవపెత్తనావు? అనియా ప్లీజ్ అనియా, పెట్టనియా ప్లీజ్ అనియా. వదలరా బాబు, ఏదో పెడతానులే. ఊపడం ఆపి ఇంకా మూలలు తగలాడు. అలా అయితే ఓకే. ఏంటో మ్యాటర్? మ్యాటర్ కాదురా బాబు, ఈ ఆకలి అని మర్డర్ చేసేలా ఉన్నాడు. అర్జెంట్ గా నీ ఫోన్ ఇలాగి ఆర్డర్ పెడతాను. మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నా డబ్బులతో ఆర్డర్ పెట్టాలా? మామా ఆ డబ్బులు ఎక్కడికి పోరా, మళ్ళీ నీకే రిఫండ్ వచ్చేలా చేస్తాను. దానికి మన దగ్గర టెక్నిక్ ఉందిలే. ముందైతే ఆర్డర్ పెడదాం. ఫోన్ ఇలాగి. అబ్బో కొత్త ఆర్డర్. కార్ట్ బాగా హెవీగా ఉంది. టిప్పు కూడా మంచి కాస్ట్లీగా ఇస్తారేమో. లేట్ చేయకుండా వెళ్ళి గేట్లు తన్నేద్దాం. లవంగం కాలనీయా? మ్యాప్ ఏంటి ఎక్కడ తీసుకొచ్చింది? కొంప తీసి మనుగడాలు కాదు కదా? ఆడెంత కాస్ట్లీ ఆర్డర్లు ఎందుకు పెడతారులే. మనుగడ అయ్యి ఉండడు. అలీజ్ వెల్. మ్యాప్ ఎక్కడ తీసుకొచ్చి ఆపిందంటే ఆర్డర్ పెట్టింది వీళ్ళే అన్నమాట. వీళ్ళకి కనిపించకుండా పార్సిల్ కవర్ చేతిలో పెట్టి కామ్గా సైడ్ అయిపోవాలి. ఈయన కృష్ణుడు కూడా ఎక్కడ ఏడ్చాడేంటి? ఏడ్చావులే వెళ్ళు. 5 స్టార్ ఇవ్వండి భయ్యా. 5 స్టార్ లేదు, డైరీ మిల్క్ ఉంది కావాలా? ఓ తింగరనా ముక్కు, నిన్ను అడగడం నాదిరా తప్పు. ఇట్స్ ఓకే సార్, మీ డైరీ మిల్క్ మీ డైరీలోనే పెట్టుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. నైస్ డే అంటాడేంటి? ఇవాళ ట్యూస్డే కదా, పాపం చదువుకోలేదనుకుంటా. అమ్మ యదవలు, ప్రాబ్లం వస్తే గోరా అని వెంటనే ఫోన్ చేస్తారు. కానీ అలాంటి పార్టీలకు మాత్రం అస్సలు పిలవరు. కవర్ బాయ్ హెవీగా ఉంది, ఏమేం తినేస్తున్నారా ఏంటో. మామా ఆ బిర్యానీలోంచి మొక్కలు పక్కన పెట్టే. అలాగే ఆ చికెన్ 65 నుండి చికెన్ సెపరేట్ చేసే. ఎందుకు మావా? ఎందుకేట్రా ఎదవా? ఇలాంటి జిమ్మిక్కులు మ్యాజిక్లు చేస్తేనే డబ్బులు రిఫండ్ వచ్చేది. ఈ చికెన్ బిర్యానీ నుండి మొత్తం మొక్కలన్నీ సైడ్ వేసి ఒక ఫోటో తీసి అడిగి సెండ్ చేసి ఐ ఆర్డర్డ్ చికెన్ బిర్యానీ బట్ ఐ రిసీవ్డ్ వెజ్ బిర్యానీ అని పెట్టేసామనుకో, సారీ సార్ తప్పైపోయింది అని మన డబ్బులు మనకి వెనకిచ్చేస్తారా? అయితే నీ డబ్బులు నీకు వద్దేటి మరి. అయితే మూసుకుని నన్ను చూసి నేర్చుకో. కన్ఫర్మేషన్ కోసం కస్టమర్ కేర్ కాల్ చేస్తున్నాడు రా, ఒక్క నిమిషం ఆగు. హలో సార్, వాట్ ఈస్ ద ఇష్యూ సార్? ఇష్యూ లేదు టిష్యూ లేదు, ఇక్కడ బిర్యానీలో మొక్కలు మిస్సింగ్. ఒక నాన్ వెజ్ తినేవాడికి వెజ్ పంపిస్తే అది ఎంత పాపమో మీకు తెలుసా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ద ఇష్యూ విత్ హ్యాపెన్ ఓన్లీ చికెన్ బిర్యానీ ఆర్ చికెన్ 65 ఆల్సో సార్? yes చికెన్ 65 ఆల్సో. మాది ఉమ్మడి కుటుంబం అని ఫుల్ ప్లేట్ ఆర్డర్ చేస్తే మీరు కేవలం హాఫ్ ప్లేట్ పంపించారు. దట్స్ రియల్లీ ఇంపాసిబుల్ సార్. వి సెండెడ్ ఫుల్ ఓన్లీ సార్. నో, నాకు హాఫే వచ్చింది. కావాలంటే పిక్ పెట్టాను కదా, అది చూడు. Yes sir, I got it. But I am thinking remaining part ఏమై ఉండదు సార్. ఏమో నాకేం తెలుసు, డెలివరీ బాయ్ దారిలో ఆకలేస్తుందని తినేసాడేమో. దుర్మార్గులారా, ఎంత దారుణాన్ని కొడిగట్టారా. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ డెలివరీ బాయ్ అకౌంట్ లో డబ్బులు కట్ చేసైనా సరే నా డబ్బులు నాకు రిఫండ్ ఇవ్వాలి. లేకపోతే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో మీకు ఎగైనెస్ట్ గా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తా. అయ్యో అలా చేయకండి సార్, మీ డబ్బులు మీకు రీఫండ్ చేసేస్తాం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. మామా నీ డబ్బులు నీకు వెనకొస్తారా? మరి ఏమనుకుంటున్నారో మనం అంటే ఫ్రీగా ఫుడ్ రండి, సిగ్గు లేకుండా కుమ్మేద్దాం. శ్రీనివాస్ మనోహర్, ఓ పక్కన మా డెలివరీ బాయ్స్ రే అనక పగలనక వాననక వరదనక రాయనక రప్పనక కొండనక గుట్టనక ఐదనక ఈదనక అని తేడా లేకుంటూ డెలివరీలు చేస్తుంటే రాంగ్ ఆర్డర్ అని, డెలివరీ రాలేదని, లేట్ అయిందని, క్వాంటిటీ తక్కువైందని మీ విందుల కోసం మా మీద నిందలేస్తారా? పోనీ మోసం చేసి రిఫండ్లు దొబ్బుతున్నారు.
మధ్యలో డెలివరీ బాయ్స్ ఏం చేశారా? మీరిచ్చే రేటింగ్ కోసం రెస్టారెంట్ల దగ్గర వెయిటింగ్ చేసి ఆడు త్వరగా ఇవ్వకపోతే వాడితో ఫైటింగ్ చేసి మీకు త్వరగా ఫుడ్ తీసుకొచ్చి డెలివరీ చేస్తుంటే మీరు చేసేది ఇదా? అరే మీ తెలివితేటలు ఒకడి కడుపు నింపడానికి వాడండి గాని ఒకడి కడుపు కొట్టడానికి కాదురా. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక ఆడది కూడా డెలివరీ ఇవ్వడానికి 9 నెలల టైం తీసుకుంటుందిరా. కానీ మా డెలివరీ బాయ్స్ 9 నిమిషాల్లో డెలివరీ చేసేస్తా. నాకు అర్థం కాలే. నువ్వు ఆడదాని అయ్యి ఉంటే నీకు అర్థమయ్యేదిరా. మీకు వీలైతే మమ్మల్ని రెస్పెక్ట్ చేయండి రా, సస్పెక్ట్ చేయకండి. ఇక సెలవు. జై బోరా ప్లస్.